నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఢిల్లీ యాజిటేషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీరులో ఏమైనా మార్పు వచ్చిందా? వేగం తగ్గిందా? అండ్ నిరసనకారుల డిమాండ్లకి అన్నింటికీ తొలగటం ద్వారా తన దుర్బలత్వాన్ని, తన నిస్సహాయతని కేంద్ర ప్రభుత్వం మొహమాటం లేకుండా ప్రకటించుకుందా? పార్లమెంట్లో వరుసగా 6 రోజుల పాటు సభ వాయిదా పడే పరిస్థితిని తీసుకొస్తున్నాయి విపక్షాలు. అటు పార్లమెంటు, ఇటు బయట. నిన్న సౌరవ్ దాస్ ఒక ప్రకటన చేశాడు. మా డిమాండ్లని అంగీకరించకపోతే మళ్ళీ జంతర్ మంతర్ దగ్గరికి బొద్దింకలన్నీ చేరతాయన్నాడు. ఎవరిని బెదిరిస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? 2877 మంది ఆ యాజిటేషన్లో పాల్గొన్న క్రిమినల్స్. సో ఆ క్రిమినల్స్కి బొద్దింకలకి సంబంధం లేదట. సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు ఉపసంహరించాలట. అసలు ఈ డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకింత నిష్క్రియాపరత్వం? దీని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. నమస్తే సురేష్ గారు. మేము తెలుగులో నిష్క్రియాపరత్వం అంటాం సార్. అంటే ఏమీ చేయలేక చేష్టలుడిగి అట్లా గుడ్లప్పగించి చూస్తుంటాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తుంది అనుకుంటున్నాను. మీరేమంటారు? మోదీ గవర్నమెంట్ వీకెస్ట్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, వీకెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ కాలేదు. ఫార్మర్స్ అజిటేషన్ చేసిన టైంలో ఇది విత్డ్రా చేయడానికి ఏ అవసరం లేకుండే. ఆ లా ఫార్మర్స్కి బెనిఫిషియల్ ఉండే. కానీ కొంతమంది మిడిల్ మెన్, అర్థియాస్ అంటారు వీళ్ళని, హర్యానా పంజాబ్లో కనిపిస్తారు మిడిల్ మెన్. మన దగ్గర బోన్పల్లి మార్కెట్లో ఉంటారు. లోపలికి వెళ్ళే టమాటా 5 రూపాయలకి వెళ్తుంది, బయటకు వచ్చేదాకా 50 రూపాయలు అవుతుంది. 40 రూపాయలు వాళ్ళే సంపాదిస్తారు. అక్కడ కూర్చొని తింటారు వాళ్ళు. దానికోసం అక్కడ ఎలక్షన్కి కోట్లు ఖర్చు పెడతారు మన బోన్పల్లి మార్కెట్ యార్డు. ఓకే, అంత పెద్ద ఖర్చు పెట్టాల్సిన ఎలక్షన్ ఎందుకు? కమిషన్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కోట్లు అక్కడ క్యాష్ డీల్స్ ఉంటుంది దానికోసం. సేమ్ థింగ్ హ్యాపెండ్. ఆ రోజు మీరు టఫ్గా ఉంటుండే నరేంద్ర మోదీ గారు, మీకు ఈ ప్రాబ్లం రాకపోతుండే. ఇప్పుడు కూడా ఈ అజిటేషన్ మొదలైనప్పుడు 20-30 మంది ఉన్నారు అక్కడ. కానీ లెఫ్టిస్టులు, వాళ్ళ తర్వాత వాళ్ళ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు మీడియాని యూజ్ చేసి వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని మీరు చూసుకుంటా కూర్చున్నారు. మీ హోమ్ మినిస్ట్రీ చూసుకుంటా కూర్చున్నారు, ఏం చేయలేదు. మీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, మీ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదు. అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. ప్రధానమంత్రి గారు అమ్మగారిని తిట్టారు. ఒక్కరు కాదు, 4 కాదు, 10 మంది తిట్టారు. ప్రధానమంత్రిని తిట్టారు. జార్జియా మెలోనీతో ప్రధానమంత్రి లింక్ ఇచ్చారు. ఒక్కరినైనా అరెస్ట్ చేశారా ఇప్పుడు దాకా? ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? ఇదే అలిగేషన్ సోనియా గాంధీ మీద చేస్తే, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారి మీద చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు నెక్స్ట్ డే మిమ్మల్ని తెలంగాణ నుంచి కేసు రిజిస్టర్ చేస్తారు. మీరు చూసుంటారు, మన రేవంత్ రెడ్డి మీద ఏదో కామెంట్ కొట్టారని చెప్పి 2 సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద వాళ్ళని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఇక్కడ. ఇదే ఢిల్లీలో చేస్తే రాహుల్ గాంధీ ఏయో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని కొట్టుకుంటాడు. ఇక్కడ ఏమైందండి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? ఇక్కడ లేదా? ఇక్కడ ఉండదా? ఇదే నాకు అర్థం కాదు. ఐ థింక్ ద గవర్నమెంట్, ఇంగ్లీష్లో చెప్తారు, హస్ టోటలీ లాస్ట్ ద ప్లాట్. ఐ థింక్ ఇప్పటి నుంచి బీజేపీ గవర్నమెంట్ ఒక డౌన్ హిల్ డ్రైవ్కి వెళ్ళిపోతుంది. బహుశా ఈ టర్మ్ కంప్లీట్ చేస్తుందో లేదో అది కూడా కొంతమంది నాకు పొద్దున ఫోన్ చేసి చెప్పారు, సురేష్ గారు నాకు పొద్దున్న నుంచి కాళ్ళ మీద కాల్ వస్తుంది. నేను రాత్రి ఒక ట్వీట్ చేశాను, నేను ఇప్పటి నుంచి నేను బీజేపీ గవర్నమెంట్ని సపోర్ట్ చేయను అని చెప్పేసి. ఐ విల్ నాట్ ఓట్ ఫర్ ఎనీ అదర్ పార్టీ, బట్ ఐ విల్ నాట్ సపోర్ట్ దెమ్. నాలాగా చాలామంది ఉన్నారు నాకు మెసేజ్ పంపించిన వాళ్ళు చాలామంది. ఇదే ఫ్రస్ట్రేటెడ్. కష్టపడి పార్టీ కోసం, పార్టీ వ్యూ పాయింట్ని ఛానల్లో వచ్చి మాట్లాడుతున్న మాకు మీరు ఇట్లా చేస్తే ఏముంటుందండి మోటివేషన్? ఏం మోటివేషన్ ఉంటుంది చెప్పండి? మీరు అక్కడున్న గుండాస్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళతో చర్చలు నడుపుతున్నారు మీరు, 2 యూనియన్ మినిస్టర్స్తో. ఎందుకండి? వాళ్ళని జైలు వేయాల్సి ఉన్న వాళ్ళని మీరు ఒక పెడెస్టల్ మీద ఎక్కిచ్చేశారు. నేను అదే అడిగాను, ఏబీవీపీలు ఎక్కడున్నారు? వాళ్ళెందుకు కౌంటర్ చేయలేదు అజిటేషన్ని? అక్కడున్న 0.00005% సోకాల్డ్ జెన్జీ వాళ్ళు మొత్తం కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారా? వాళ్ళు మీరెందుకు యాక్షన్ తీసుకోలేదు? పాపం పోలీసు వాళ్ళు, తన్నుదిన్న పోలీసు వాళ్ళు మీరు ప్రొటెక్ట్ చేయట్లేదు. ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తున్నారు. నేను చెప్తున్నానండి, ఎఫ్ఐఆర్ విత్డ్రా చేస్తే వీ హావ్ ఫార్మ్డ్ అ గ్రూప్. జైపూర్ డైలాగ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రతి ఎఫ్ఐఆర్ని మేము ఫాలోఅప్ చేస్తాం. సంజయ్ దీక్షిత్ నేను చూసాను ట్వీట్. సంజయ్ దీక్షిత్ ఒకటే గారు, ఈవెన్ ఇర్షాద్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. మేము ఒక గ్రూప్ ఫామ్ చేసి ప్రతి ఎఫ్ఐఆర్ని, అది కాకుండా కొత్త ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం మేము. ప్రతి ఆర్గనైజేషన్ ఎవరెవరు కొనాట్ ప్లేస్లో ధ్వంసం చేశారు, హోటళ్ళు అన్నీ, అది కార్లు ధ్వంసం చేశారు వాళ్ళ మీద
ఇష్కరణ్ బండారి ఉన్నారు, దాంతో కోఆర్డినేట్ చేసి మేము చేస్తున్నాం ఇదంతా. వీ విల్ ఫైల్ ఎ కేస్ అగేన్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెలో ఇంక్లూడింగ్ దిస్ సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, వీళ్ళని అందరినీ వేసుకుంటాం మేము. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఏం నష్టం జరిగినా దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్. యూనియన్ గవర్నమెంట్ వాళ్ళ ముందు తల ఉంచుకున్నారు. ఎందుకు సార్, ఎందుకు జరిగింది ఇది? అది ఎవరు తెలియదు. వై? వాళ్ళు ఏం పెద్ద అచీవ్ చేశారని ఎవరో చెప్పారు. నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపించారు ఒకరు. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అండి, 2-3 సూసైడ్ చేసుకుంటారని ప్లాన్ చేశారంట అక్కడ. అదైతే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇక చిన్న 5th క్లాస్ అబ్బాయి చెప్తాడు దిస్ వాజ్ స్పాన్సర్డ్ అని. అంత పెద్ద ఇంటెలిజెన్స్ మీకు అక్కర్లేదు, ఇంటెలిజెన్స్ బ్యూరో అక్కర్లేదు. దే వుడ్ హావ్ టోల్డ్ యూ దట్ దిస్ వాజ్ డన్ బై ఎ స్పాన్సర్డ్ అజిటేషన్. ఫుడ్ నుంచి అన్ని ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్. 50,000 రూపాయలు ఇచ్చి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేసి ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టారు. మీరు చూసుకుంటూ ఊరుకున్నారు. మీరు మీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడ పోయింది? మీ ఛానల్ వాళ్ళు లేనిపోయిన ఫేక్ న్యూస్ పెడుతున్నారు. జుబేర్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి మీద ఫేక్ అజిటే ఎప్పటి నుంచో చేస్తున్నారు. ధ్రువ్ రాతి వాళ్ళని యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయలేకపోతే ప్రధానమంత్రి గారు వీడియో తీసేశారు నిన్న తీసేసింది, కాసేపు సస్పెండ్ చేసింది. ఆలోచించండి. అంటే అంత దమ్ముంది వాళ్ళకి. ఏం అబ్సినిటీ ఉందండి ఆయన చూస్తుంది. ఇప్పుడు వాడెవడో ప్రధానమంత్రిని తిడుతూ ఆ యాజిటేషన్లో వాడు డెఫినెట్గా స్టూడెంట్ కాదు, జిప్పు తీసి చూపించాడు. అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి? అది ఎందుకు? వాడి మీద ఎఫ్ఐఆర్ ఉందా? లేదు. ఎందుకు మళ్ళీ విత్డ్రా చేయమంటాడు? ఇదే యూజ్లెస్ ఫెలోస్. వీళ్ళ వ్యతిరేకంగా చెప్తున్నాను, దే ఆర్ యాంటీ నేషనల్స్. సుప్రీంకోర్టు ఏమని చెప్పనియండి, సుప్రీంకోర్టు ఆల్సో షుడ్ బి టేకెన్ టు టాస్క్. సింపుల్ యాజ్ దాట్. పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు కేసెస్ ఎక్సెస్ అగేన్స్ట్ స్టూడెంట్. మీరు రాళ్ళు విసిరితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ లేకుండే, మీకు 2 రోజులు పర్మిషన్ ఇచ్చారు జంతర్ మంతర్, అంతే. దాని తర్వాత పర్మిషన్ లేదు మీకు. సో యూ హ్యావ్ వైలేటెడ్ ద లా ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. దే ఆర్ ఫాలోయింగ్ అప్ ఆల్ దిస్. పార్లమెంట్ మార్చ్కి పర్మిషన్ లేదు. కాంగ్రెస్ హయాంలో కొట్టారు వీళ్ళని టియర్ గ్యాస్ పెట్టి. యూ కెన్ గో టు ద ఓల్డ్ వీడియోస్. రాష్ట్రపతి భవన్కి మార్చ్ చేస్తారంటే అప్పుడు ఈ రాహుల్ గాంధీ ఎక్కడున్నారండి? నిద్రపోయారు అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, పిల్లల గురించి లేదు. దిస్ ఈజ్ ఎంటైర్ థింగ్ వాజ్ అ కాన్స్పిరసీ అగేన్స్ట్ మోదీ గవర్నమెంట్. అండ్ మోదీ గవర్నమెంట్ దాన్ని అనుమతించారు. ఇప్పుడు వాళ్ళే కొట్టుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ మీద. ఇదే జరిగింది. ఆ అబ్బాయిలు ముజే మార్ అంటారు హిందీలో. మీరు యు హ్యావ్ అలౌడ్ గుండాయిజం ఇన్ ఢిల్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ సో కాల్డ్ స్టూడెంట్ ప్రొటెస్ట్. వీళ్ళని ప్రతి మనిషిని వీ హ్యావ్ టు ట్రాక్ దమ్. ఢిల్లీ గవర్నమెంట్ అది చేయకూడదు, సుప్రీంకోర్టు కోర్సివ్ యాక్షన్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదండి? నేను రేపు రోడ్డు మీద వెళ్ళి ఒక రాళ్ళు విసిరితే నా మీద యాక్షన్ తీసుకుంటారు కదా. అప్పుడు మీరు చెప్పండి కోర్సివ్ యాక్షన్ తీసుకోకూడదని. ఒక లెక్క ఉంది సార్ దీంట్లో. 2,873 మందిని ఐడెంటిఫై చేశారు కదా క్రిమినల్స్. 101 మంది మీద మర్డర్ కేసులు ఉన్నాయి. 62 మంది మీద అటెంప్ట్ మర్డర్, 284 మంది మీద రాబరీ అండ్ డెకాయిట్, 229 ఆర్మ్స్ యాక్ట్, 67 మంది మీద ఎన్డీపీఎస్. వీళ్ళందరూ ఒకే చోట ఒకే రోజు రేప్ అండ్ మర్డర్ కూడా ఉంది. అదే చెప్పానండి. 62 మంది మీద అటెంప్ట్ మర్డర్ ఉంది, రేప్ అండ్ మర్డర్ ఉన్నాయి. అప్పుడు చెప్పండి ఇప్పుడు ఏమని అంటే ఈ అభిజిత్ దిప్కే అండ్ దట్ ఫెలో సౌరవ్ దాస్ ఏమంటారు? మనుషులు కాదు, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారండి. యూ హ్యావ్ ఆర్గనైజ్ ద మీటింగ్, యూ ఆర్గనైజ్ అ ప్రొటెస్ట్, యూ ఆర్ రెస్పాన్సిబుల్. ఎవరు వస్తున్నారు అక్కడని? ఓకే, మీరే కాదు ఆధార్ కార్డ్ చెక్ చేస్తున్నప్పుడు అబ్జెక్ట్ చేశారు. మీరు ఆధార్ కార్డ్ చెక్ చేయడం మొదలుపెట్టారు పోలీసు వాళ్ళు. మా ప్రైవసీ పోతుందని చెప్పి ఆపారు. దాంట్లోనే తెలిసిపోతుండే ఎవడు వచ్చిండు ఎవడు పోయిండని చెప్పేసి. వీళ్ళందరినీ ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా ఐడెంటిఫై. ఇప్పుడు ఎక్కడున్నారు వాసుదేవన్ గారు? వాళ్ళంతా పారిపోయారు అక్కడి నుంచి. ఎవరు ఉండరు అక్కడ. వాళ్ళు బీహార్ నుంచి వచ్చిండో, యూపీ నుంచి వచ్చిండో, ఢిల్లీ నుంచి వచ్చిండో, సౌత్ ఇండియా నుంచి వచ్చిండో మనకు తెలియదు. అందరు పారిపోయారు. నేను చెప్తే దిస్ వాజ్ అ బిగ్ కుట్ర, దిస్ ఈజ్ అ బిగ్ కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీని గవర్నమెంట్ అడ్రస్ చేయలేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎవడు రాళ్ళు విసిరాడో వానికి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మీరే ఇచ్చారు ప్రొటెక్షన్. మీరే బీహార్లో కేసు విత్డ్రా చేయించారు. బీహార్ డీజీపీ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఇక్కడ వచ్చి మోదీ గారిని తిట్టిన మనిషి అమ్మాయి ఢిల్లీలో, ఆమెతో ఫోటో తీసుకొని పెటిషన్ తీసుకుంటున్నారు. హీ షుడ్ బి సస్పెండెడ్ ఫస్ట్. అఫ్కోర్స్ ఆయన ఈ కెనాట్ టేక్ ఎ డిసిషన్ ఆన్ హిజ్ ఓన్. ముఖ్యమంత్రి చెప్పింటారు, ముఖ్యమంత్రికి ఇంకెక్కడి నుంచో డిసిషన్ వచ్చి ఉంటుంది. ఇట్స్ షేమ్లెస్. నాకు చాలా కోపం వచ్చింది, ఇప్పుడు కూడా కోపం ఉంది. అండ్ నాతో పాటు ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారు. బీజేపీ ఐటీ సెల్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, కూల్ డౌన్ అని చెప్పి. నేను కూల్ డౌన్ కాను, నేను మీలాగా అమ్ముడు పోలేదు నేను. ఓకే, ఐఎమ్ నాట్ డివోటెడ్ టు ద ఏం చెప్తారు స్లేవిష్ మెంటాలిటీ లేదు నాకు.
ఐ కాల్ అ స్పేడ్. మంచి పని చేస్తే మంచి పని చేశారని చెప్తాను, లేదంటే ఇట్లా చెప్తాను. నేను చాలా మటుకు మోదీ గవర్నమెంట్ నేను డిఫెండ్ చేశాను లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి. 2014లో వారణాసిలో పనిచేశాను, ఒక నెల పాటు నేను సోషల్ మీడియా హ్యాండిల్ చేశాను. పార్టీ పంపించారు నన్ను ఇక్కడి నుంచి. అట్లాంటి మనిషి నేను. నా పర్సనల్ లీవ్ తీసుకొని, నా పర్సనల్ డబ్బులు పెట్టి ఫ్లైట్ తీసుకొని వారణాసికి వెళ్ళానప్పుడు. ఏలంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కొత్త వాళ్ళు తీసుకొచ్చి ఏమైనా సోషల్ మీడియా సెల్ అని పెట్టుకుంటారు. ఐ థింక్ దే ఫెయిల్ మిజరబ్లీ. ఇంకోటి సార్, ఇప్పుడు బీజేపీకి అనుబంధంగా ఏబీవీపీ ఉంది, అఖిల భారతీయ. దట్ ఇస్ రాంగ్. బీజేపీ కాదు అది. ఏబీవీపీ బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్. పోనీ ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉంది, ఇంకా బీజేపీ కోసం పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇవన్నీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్. ఏబీవీపీలో స్టూడెంట్స్ లేరా? ఆర్గనైజేషన్ ఏమైంది? నేను అది చెప్పాను. వీళ్ళు 2 రోజులు పర్మిషన్ అప్లై చేశారు. దాని తర్వాత 2 రోజులు ఏబీవీపీ అప్లై చేయొచ్చు కదా పర్మిషన్కి, అదే వెన్యూలో. ఎందుకు చేయలేదు? దట్ షుడ్ హావ్ బీన్ స్ట్రాటజిక్ మూవ్. ఇన్ఫాక్ట్ ఒక రోజు ఏదో కాసేపు ప్రొటెస్ట్ చేసి వదిలేశారు వాళ్ళు. పబ్లిక్ కొడుతున్నారు సార్. నాకు అది చాలా ఆనందం. ఐ రియలీ లైక్ ఇట్. బీహార్లో, యూపీలో ఇట్లాంటి మోదీ గారిని తిట్టింది, మోదీ గారు అమ్మగారిని తిట్టింది. కేరళ దెర్ ఇస్ అ మేకప్ ఆర్టిస్ట్, ఆమె ఆసాం నుంచి, ట్రాన్స్జెండర్. ఆమె చెప్తుంది మోడీ గారు 3 సంవత్సరాల తర్వాత పుట్టారంట వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత. వాళ్ళ అమ్మగారి మీద ఆరోపణ చేస్తున్నారు. దట్ ఈ డైడ్ ఇన్ 1947. మోదీస్ ఫాదర్ డైడ్ ఇన్ 1989 బోన్ క్యాన్సర్తో చనిపోయారు ఆయన. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి. షీ స్టిల్ వాకింగ్ అరౌండ్ ఫ్రీ ఇన్ కేరళ. అక్కడ టీజీ మోహన్ దాస్ అని చెప్పి ఒక రైట్ వింగ్ ఆయన, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ఆప్షన్ ఉంటే నేను వీళ్ళు మొత్తం కాల్చి పడేస్తుండే అని చెప్పేసి. అది మనం ఎమోషనల్ చెప్తాం, డెఫినెట్గా చెప్తాం మేము. ఎవరైనా చెప్తారు అది ఎమోషనలీ. ఆయన మీద కేసు పెట్టారు, కానీ ఆమె మీద కేసు లేదు. మోదీ గారు చంపేస్తా అని చెప్పిన చాలామంది ఉన్నారు కేరళలో, వాళ్ళ మీద కేసు లేదు. ఈవెన్ ఢిల్లీలో ఎంతోమంది ఉన్నారు, మోదీ గారిని చంపేస్తాను, మోదీ గారిని బాధ చేస్తాను. వై నో కేసెస్ ఆర్ రిజిస్టర్డ్? వాట్ ఆర్ ద యూనియన్ గవర్నమెంట్ డూయింగ్? ఢిల్లీ మీ కింద ఉంది. ఢిల్లీ కమిషనర్ రిపోర్ట్స్ టు ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ. వై డిడ్ంట్ యు డూ ఇట్? దిస్ ఇస్ రిడిక్యులస్. అయితే మీతో చేత కాకపోతే వెళ్ళిపోండి. సింపుల్ యాజ్ దట్. మేము బిల్లు పాస్ చేయబోతున్నాం, అది చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం. బిల్ పాస్ చేయడం మీ పని అండి. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీబడి ఎ ఫేవర్ కదా, అది ఉద్యోగం. ఎఫ్సిఆర్ఏ బిల్ ఎఫ్సిఆర్ఏ లిస్టే చేయలేదు మీ బిజినెస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొస్తే మంచిది, పాస్ చేయండి. దమ్ముంటే పాస్ చేయండి. అది కూడా భయపడతారు పాస్ చేయడానికి. ఇన్ని రోజులు పాస్ అయిపోవాలండి ఇప్పుడు దాకా. సార్ 6 days వరుసగా పార్లమెంట్ వాయిదా పడుతూ వస్తుంది, చూశారు కదా. ఆగస్టు 13 వరకు అంటే ఇంకా మన చేతిలో ఉన్నది 10-12 రోజులు ఉన్నాయి. 10-12 రోజులు వీళ్ళు చేయగలరా ఇవన్నీ? నథింగ్. అది బంద్ చేయడం, ప్రోరోగ్ చేసేయడం బెటర్. వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా. పొద్దున వస్తారు, లొల్లి చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఫుల్ డే అలవెన్స్ వస్తుంది, వాళ్ళకి టీఏడిఏ వస్తుంది వాళ్ళకి. ఓకే, ఫ్లైట్ ఛార్జెస్ ఉంటుంది టు హోమ్ టౌన్ అండ్ బ్యాక్. ఇది ఎవడు అడిగాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి, వీళ్ళని ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, పార్లమెంట్ నడవలేదు కదా, ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి. అఫ్కోర్స్ వాళ్ళకి డబ్బులు అక్కర్లేదు, కోట్లు దే ఆర్ ఆల్ కరోడ్పతీస్ ఎంపీస్. కొంతమంది ఉంటారు పేదోళ్ళు దాంట్లో, మిడిల్ క్లాస్లో అంటారు. బట్ మై పాయింట్ సింపుల్, వాసుదేవన్ గారు, ఒక నార్మల్ సిటిజన్కి లేని రైట్స్ ఈ స్టూడెంట్స్కి ఎవరు ఇచ్చారు? సో కాల్డ్ స్టూడెంట్స్కి ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయడానికి ఎవరు ఇచ్చారు అథారిటీ? నేను ఒక రాయి తీసి ఒక బస్సు మీద ఒక పోలీసు మీద కొడితే నా మీద కేసు పడుతుంది. ఎవరు రాడు విత్డ్రా చేయడానికి? కొన్ని లక్షల మంది సుప్రీంకోర్టుకో, హైకోర్టుకో, జిల్లా కోర్టుకో పోతారు, మా మీద పెట్టిన ఎఫ్ఐఆర్ తీసేయండి వెళ్తారు. తీసేస్తారా? తీసేశారు ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళు తీసేశారు వీళ్ళ మీద. మిగతా వాళ్ళ మీద ఎందుకు పెట్టారు మళ్ళీ? ఎన్నో అజిటేషన్ నడిచింది. శబరిమల అజిటేషన్ కేరళలో ఇప్పుడు దాకా 33,000 కేసులు నడుస్తుంది మహిళల మీద. ఎవరి మీద రాళ్ళు విసరలేదు. వాళ్ళు రోడ్డు పక్కన కూర్చొని జపం చేశారు, దానికి వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇప్పుడు కూడా నడుస్తుంది 5-6 సంవత్సరాల తర్వాత. ఈ నౌ ఆల్సో ద కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్. దాన్ని ఎవరు విత్డ్రా చేయలేదండి. బీజేపీ వాళ్ళు డిమాండ్ చేయలేదు. ఎందుకు విత్డ్రా చేయరు? అఫ్కోర్స్ అక్కడ ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు విత్డ్రా చేయరు. ఎందుకు? హిందువుల మీద ఉంది కదా కేసు. అదే టైంలో 53 మంది ముస్లిమ్స్ మీద కేసు కర్ణాటకలో విత్డ్రా చేయించాడు ప్రియాంక్ ఖార్గే. దాన్ని అఫ్కోర్స్ వీ వెంట్ టు ద కోర్ట్ అండ్ ఫాట్ అండ్ బ్యాక్. కోర్టు చెప్పారు యూ హ్యావ్ నో రైట్ టు స్క్రాప్ ద ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ మీద కూడా మీకు అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమన్నా లీగల్గా మేము వెళ్తున్నాము. ప్రతి చోట ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ జరిగింది, బీహార్ ఉండొచ్చు, యూపీ, సుప్రీంకోర్టు ఏమని చెప్పినండి. సుప్రీంకోర్టు వీ కేర్ డ్యామ్. ఓకే, మేము సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మేము అడుగుతున్నాం. పోలీసు వాళ్ళ మీద రాళ్ళు విసిరారు, వాళ్ళ మీద ఏం జరిగింది చర్యలు చెప్పండి. చెప్పారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అరే మీరే కదా కాక్రోచ్ అంతా మొదలుపెట్టింది, వాళ్ళు మిమ్మల్ని తిట్టారు. యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఐఔటా దేర్ టు పుల్ దిస్ ఫెలోస్ అప్. వీక్ అయిపోయారు అందరూ సడన్గా. ఏంటంటే జెన్జీ, ఏం జెన్జీ అండి? నథింగ్, నాన్సెన్స్.
దట్స్ అ ప్యూర్ గుండాయిజం ఆ రోజు జరిగింది, ఢిల్లీలో ఇన్ని రోజులు జరిగింది. ఏమనంటే మేము కాదు, ఎవరో బయట నుంచి వచ్చారు, బీజేపీ వాళ్ళు తెచ్చుకున్నారు, మీరే కదా అజిటేషన్ నడిపిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు చెప్పారు, ఎవ్రీ డ్యామేజ్ ఆఫ్ ఎవ్రీ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ విల్ హావ్ టు బి పెయిడ్ బై దీస్ ఫెలోస్. హాజీ అఫ్జల్ని కూడా బీజేపీ వాళ్ళే తీసుకొచ్చారా? ఎందుకండి కపిల్ సిబ్బల్ చూడండి, వీళ్ళ స్ట్రాటజీ చూడండి. ప్రీవియస్ డే దీప్కే వెంట్ టు కపిల్ సిబ్బల్స్ హౌస్, నెక్స్ట్ డే మార్నింగ్ కపిల్ సిబ్బల్ నిన్న ₹1 డొనేట్ చేశాడు, ₹1 కేసుల కోసం. సీ ద కాన్స్పిరసీ, ₹1. హీ హాజ్ ఎవ్రీ రైట్ టు డొనేట్, ఎవరు వద్దంటలేదు. కానీ ఎందుకు వీళ్ళ మీద కెట్ల కేసులు విత్డ్రా చేయడానికి? హిందువులు చూసుకుంటూ కూర్చుంటారు, మోదీ సపోర్టర్స్ చూసుకుంటూ కూర్చున్నారు ఇప్పుడు. ఓకే, తెలంగాణలో కేసులు ఉన్నాయి, కేరళలో కేసులు ఉన్నాయి, తమిళనాడులో కేసులు ఉన్నాయి, కర్ణాటకలో బీజేపీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. ఎవరైనా వాళ్ళని సపోర్ట్ చేశారండి ఫైనాన్షియలీ? ఓకే, మన దగ్గర ఇక్కడ ఆవులు తీసుకెళ్తున్న ట్రక్కులు పట్టుకున్న కేసులు ఉన్నాయి. ఒక యూనియన్ మినిస్టర్ అడిగారు, మీరు ఎందుకు వెళ్ళారా అని అడిగారంట, ఇదంతా మీకు పని అని అడిగారంట. అదే టైంలో ఓవైసీ చూడండి, వాళ్ళ వైపు నుంచి వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఒక మనిషిని, ఒక అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమని చెప్పండి, రాత్రికి రాత్రి దింపి తీసుకొస్తాడు బయటికి, గంట సేపట్లో తీసుకొస్తాడు బైక్, ఎమ్మెల్యేలు పంపించి. దట్ ఈస్ ద పవర్. సో దట్ ఈస్ హౌ. ఓవైసీకి ఉన్న దమ్ము బీజేపీకి లేదు, ఆబ్వియస్లీ లేదు. చెప్పండి, నేను యూనియన్ మినిస్టర్ను, నేను చేయను, ఇది చెప్పిన వాళ్ళు ఉన్నారు, నాకు పేరు నేను చెప్పను ఇప్పుడు మీకు. ఓపెన్ దిస్ వన్ హీ సెడ్, ఈ టోల్డ్ ద పేరెంట్స్, మా అమ్మ నాన్న అబ్బాయిని అమ్మ నాన్నకి వాళ్ళు ఏడుచుకుంటూ ఆయన దగ్గర వెళ్ళినప్పుడు, సార్ ఇట్లా ఆవులను తీసుకెళ్తే ట్రక్కును పట్టుకున్నారని చెప్పి పోలీసు వాళ్ళు కేసేసి మా కొడుకుని తీసుకెళ్ళిన అంటే, ఎందుకు పోయిండు, ఆడికి పని లేదా అని అడిగినంట. ఇదే వాళ్ళు బయటకు వచ్చి ఆవుల గురించి మాట్లాడతాడు. ఓకే, ఎనీవే వీళ్ళందరికీ ఉందండి వెయిట్. 2029 ఇస్ కమింగ్, నాట్ లాంగ్ వే బ్యాక్. ఓకే, ఒక మాట వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజు కాంగ్రెస్ వాళ్ళు వస్తారో, వాళ్ళు రాకూడదని నేను కూడా ప్రార్థిస్తున్నాను, కానీ ఏ రోజు వాళ్ళు వస్తారో ఫస్ట్ డే వీళ్ళని వేసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఎట్లా చేయాలని. రాహుల్ గాంధీ వ్యతిరేకంగా బ్రిటిష్ సిటిజన్ అని చెప్పి బ్యాక్ ఆప్స్ ఆపరేషన్ గురించి ఎవిడెన్స్ బ్రిటన్ ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అలహాబాద్ హైకోర్టు అడుగుతున్నారు, ఇవ్వండి, మీ దగ్గర వచ్చింది కదా, ఇవ్వాలి కాదు, రేపు కాదు ఎల్లుండి. మోదీ గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు ఈ లీకేజ్ కోసం. చూడండి ఎట్లా సిస్టమ్ ఎట్లా ఆడుకుంటున్నారు మోదీ గారితోనని. ఆయన పాపం వీడియో వచ్చి చేసి అన్నీ చేశాడు ఆయన. ఆ స్ట్రెస్ ఆయన ఫేస్ మీద కనిపిస్తుంది. చేసిన తర్వాత ఏమైంది, ఇవాళ ఫస్ట్ కేసు కోర్టులో వస్తే సిబిఐ లాయర్ లేడు కోర్టులో. ఫాస్ట్ ట్రాక్ చూడండి, నేను చెప్పాను చూడు, సిస్టమ్ లోపల నుంచి ఆడుకుంటున్నారు వీళ్ళ మీద. ఇది జరుగుతుంది, ఫాస్ట్ ట్రాక్ జరుగుతుంది. దాని తర్వాత మున్సిపల్కి వెళ్తాడు, డిస్ట్రిక్ట్కి వెళ్తాడు, హైకోర్టుకి వెళ్తాడు, సుప్రీంకోర్టు 30 సంవత్సరాలు నడుస్తుంది కేసు. ఏం ఫాస్ట్ ట్రాక్ లోపల రాజవడం రెడ్డి అవడం తెలియదు. ఇది ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్ ఈజ్, మూమెంట్ మీరు తల ఉంచారో ఒకరి ముందు, దే విల్ కట్ యువర్ హెడ్. ఓకే, వెరీ వెరీ క్లియర్. మీరు ఒకసారి గుండాస్కి డిమాండ్, అది కూడా చూడండి ఎంత దమ్ముతో చెప్తున్నారు. చేయకపోతే రేపు పొద్దున మళ్ళీ మేము అక్కడ, హూ ఆర్ యూ మ్యాన్, హూ ఆర్ యూ? ఇది అడగాలి ఉండే గవర్నమెంట్, హూ ఆర్ యూ, హూ ద హెల్ ఆర్ యూ అని. ఇది అడగకుండా వాళ్ళని దమ్మం పెట్టి వాళ్ళు తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ క్లబ్లో పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం ఏంటండి? షేమ్ఫుల్ ఇట్ వాస్. మా దగ్గర ఎంతోమంది ఉన్నారు హూ రిప్రజెంట్ జెన్జీ. నా ఏజ్ కాదండి, చెప్పండి, చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళతో ఎందుకు అలవట్లేదు? వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి పనికి రారు. దే వోంట్ కమ్ అండ్ డూ సచ్ డెమాన్స్ట్రేషన్. వాళ్ళు 5 స్టార్ హోటల్లో పార్టీ చేసుకోరు. దీని తర్వాత వాళ్ళు మోదీ గారు అమ్మగారిని తిట్టరు స్టేజ్ మీద నుంచి. ఇదే అడుగుతున్నానండి. యూ హ్యావ్ సెంట్ ఎ మెసేజ్. రేపు E20 గురించి ఒకటి తీస్తున్నాడంట, ఎల్లుండి ఇంకోటి ప్రొసెషన్ తీస్తాడు. ఇదే జరగబోతుంది. అక్కడ పోలీసు వాళ్ళు పాపం ఏం చేయలేరు, వాళ్ళ మీద రాళ్ళు విసురుతారు. బీహార్లో AK-47 ఎందుకు షూట్ చేసిందండి? అటువైపు నుంచి ఫైరింగ్ వచ్చింది. షాప్ కీపర్స్, సీతామఢీలో షాప్ కీపర్స్ చెప్పారు అటువైపు నుంచి ఫైరింగ్ జరిగిందని. అండ్ హీ వాస్ ఫైరింగ్ ఇన్ ద ఎయిర్. నథింగ్ రాంగ్ విత్ ఇట్. దట్ ఇస్ ద స్టాండర్డ్ ప్రోటోకాల్, ఫైరింగ్ ఇన్ ద ఎయిర్. అంతే కదా, గాల్లో కొడతారు. దాన్ని ఆయన సస్పెండ్ చేశారు. ఐ థింక్ ఆల్ హిందూస్ షుడ్ గెట్ టుగెదర్. నేషనలిస్ట్ హిందూస్ అని చెప్పండి, ఆల్ నేషనలిస్ట్ అందరు కలిసి ఆయన ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వాలి. ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. ప్రతి మనిషికి వాట్ జైపూర్ డైలాగ్స్ ఇస్ డూయింగ్, డూ ద సేమ్ థింగ్ అగైన్. నేను చెప్తున్నాను రాజ్దేవన్ గారు, ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద హార్ట్. చాలా కోపం ఉంది నాకు. ఎందుకంటే పార్టీ హాజ్ లిటరలీ లెట్ ద కార్యకర్తాస్ డౌన్ టోటలీ. ఓకే, మీరు పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటలేరు. మీరేంటి, మీకు సోషల్ మీడియా సెల్ఫీలు తీసుకుంటారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ దాంట్లో మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు నింపుకున్నారు. మీరు 20-30 సంవత్సరాలు పార్టీలు చేసిన వాళ్ళు బయట ఉన్నారు. వందే మాత్రం పాడలేని వాళ్ళు తీసుకొచ్చి స్టేట్ ఎగ్జిక్యూటివ్లో పెట్టుకున్నారు. మీరు
నేను క్రిటిసైజ్ చేయట్లేదు, వీళ్ళంతా 10 ఓట్లు తీసుకురాలేరు వీళ్ళు. ఓకే, మేమంతా నాయన నరసింహారెడ్డి టైం నుంచి వర్క్ చేసాం, జనతా పార్టీ జార్జ్ ఫెర్నాండెస్ డేస్ నుంచి పార్టీ కోసం. మొన్న వచ్చారు, డబ్బులు ఉన్నాయి, తీసుకెళ్లారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అంతే. వాట్ అబౌట్ జెన్యున్ పార్టీ వర్కర్స్? వాడు పాపం డబ్బులు లేదు, వాడి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లేదు. వీళ్ళంతా పెద్ద పెద్ద మర్సిడీస్లో వస్తారు, బిఎండబ్ల్యూలో వస్తారు, వాళ్ళని పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ యూ గెట్ యాక్చువల్ కార్యకర్తాస్ ఆన్ ద ఫీల్డ్. అరే సార్, 3 సండేల నుంచి నేను వెళ్ళి ఎస్ఐఆర్ ఫామ్ కోసం అల్వార్లో వెళ్ళి వార్డులో కూర్చొని పని చేస్తున్నాను. నేను ఒక్కడు కనిపించలేదు ఎక్సెప్ట్ 1 guy who was from బీజేపీ. మిగతా 4 బూతుల నుంచి ఒక్కడు కనిపించలేదు. కానీ అక్కడ సెల్ఫీలు పెట్టారు, మేము ట్రైనింగ్ ఇచ్చాం అందరికీ అని చెప్పేసి. ఏం ట్రైనింగ్ ఇచ్చారండి? సెల్ఫీలు తీసుకోవడం లేవు. 660 మందిని రిజిస్టర్ చేయించాను నేను. ఐ హెల్ప్ దమ్ సర్చ్ చేసి 2002 రోల్స్కి వెళ్ళి సర్చ్ చేసి టైం పట్టింది, చాలా టైం పట్టింది. రాత్రి కూర్చొని మొత్తం డౌన్లోడ్ చేసి, ఒక్కొక్క బూత్ డౌన్లోడ్ చేసి వాళ్ళ పేర్లు చూసి, పేర్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండే, దానికోసం రావట్లేదు కరెక్ట్గా. ఇది నేను చెప్పేది. కానీ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ బెండింగ్ టు దీస్ ఫెలోస్. వాట్ మెసేజ్ ఆర్ యూ సెండింగ్? మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నారు? దట్ మీరు ఏం చేసినా కానీ మీ మీద ఏం చర్యలు ఉండవు. అది ఫస్ట్ తప్పు. రేపు ఇంకా లాకులు ఎత్తటమే కదా, ప్రతి ఒక్కడు రెడీ అయిపోతారు కదా రేపు. అదే, దే విల్ ఆల్ యూజ్ ద ప్రెసిడెంట్. రేపు రోడ్డు మీద వచ్చి బస్సు మీద పోలీస్ వ్యాన్ మీద పోలీసు వాళ్ళని కొట్టి పోలీస్ వ్యాన్ తగలబెట్టి అంటారు, సౌరవ్ దాస్కి ఇచ్చారు కదా మీరు, సిజేపీకి ఇచ్చారు కదా పర్మిషన్, మాకు కూడా ఇవ్వాలి. నో ఎఫ్ఐఆర్స్ అగేన్స్ట్ అస్. పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ ఎక్కడండి పీస్ఫుల్? మనం చూసా ఎంతమంది పీస్ఫుల్ ఉన్నారు. వెళ్తూ లాస్ట్ డే 4 పోలీసు వాళ్ళ మీద రాళ్ళు విసిరి వెళ్ళారు. పట్నాలో దేస్ అ డెప్యూటీ కమిషనర్ హూ, ఆయన పాపం తల మీద వచ్చి పడ్డది, డెప్యూటీ కలెక్టర్ సారీ, తల మీద వచ్చి పడ్డది. ఇట్స్ కల్లెస్ క్రాక్డ్. కేసెస్ అన్ని విత్డ్రా చేసుకున్నారు. ఆలోచించండి, వాళ్ళకి ఏం మొరాల్ ఉంటుంది? వాళ్ళది ఏముంటుందండి మోటివేషన్ పోలీసు వాళ్ళకి? రేపు అంటాడు సస్తే చావని వీళ్ళు అంటారు గవర్నమెంట్. మేము ఇంత కాపాడుతున్నాం గవర్నమెంట్ని, ఇండియన్ ఆర్మీని తిట్టారు. ఒక్క కేసు అక్కడ బీజేవై వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టాడు వాడిని, కానీ దాని తర్వాత పోలీస్ కేసులు లేవు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫేషియల్ రికగ్నిషన్. ఏం ప్రైవసీ అండి? వీళ్ళు పెద్ద ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారు. సెల్ఫీలు తీసుకొని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ఫోటోలు తీసుకొని, ఎవ్రీ ఫెలోస్ ఫోటోస్ దేర్ ఇన్ ద న్యూస్ పేపర్. అది కాకుండా మీరే పెట్టేశారు మీ సోషల్ మీడియాలో. అప్పుడు ప్రైవసీ లేదా మీకు? పోలీసు వాళ్ళు తీస్తేనే ప్రైవసీ అవుతుందా? ఆ ప్రైవసీతోనే వాళ్ళకి కనిపించింది 2600 మంది క్రిమినల్స్ వచ్చారు అక్కడ అని చెప్పి. ఇట్ వాజ్ రిడిక్యులస్. నేను ఎప్పుడు అనుకోలేదు మోదీ గవర్నమెంట్ ఇంత దిగజారుతారని. రియలీ బ్యాడ్. ఏం ఫ్యాక్టర్స్ సార్ అంటే వాళ్ళకి? ఐ థింక్ దే లాస్ట్ ద ప్లాట్. ఒక్కదాని నుంచి ఒకదానికి పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి. ఫస్ట్ మీరు అలో చేసిన తప్పు. అలో చేస్తారు 2 రోజులు పర్మిషన్, దాని తర్వాత లాఠీ చార్జ్ చేసి తీసేయాలి అక్కడి నుంచి అందరినీ. చేయలేదు. పార్లమెంట్ మార్చ్ అన్నాడు. ఎన్ని రోజులు సార్? 20 మంది కూడా లేకుండా అక్కడ. 10 మంది 15 మంది లంచ్కి వస్తారు, బ్రేక్ఫాస్ట్కి వస్తారు, డిన్నర్కి వస్తారు 100 మంది అంతే. తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు, ఏఐడిఎస్ఏ, ఎస్ఎఫ్ఐ వాళ్ళ ఫ్లాగ్ జెండా పట్టుకొని వచ్చారు వాళ్ళు జేఎన్యూ నుంచి. వాళ్ళు వచ్చారు అండ్ వాళ్ళు క్రౌడ్ బిల్డప్ చేశారు. వాళ్ళు కేరళ నుంచి టికెట్ పంపించారు, టికెట్తో సహా. ఎందుకు? యూఏఈ నుంచి 1 బిజినెస్ మ్యాన్, వాడి పేరు ఉంది ఏదో సిరాజ్ ఏదో ఉంది, మొహమ్మద్ సిరాజ్ అని ఏదో, వాడు 53 మందిని స్పాన్సర్ చేసి తీసుకొచ్చాడు దుబాయ్ నుంచి వాళ్ళ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని ధర్నా చేయడానికి. ఇక్కడ మన ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటూ కూర్చున్నారా? వాధవన్ గారు నేను చూపిస్తాను మీకు మెసేజ్లో. యూఎస్ఏ నుంచి, బ్రిటన్ నుంచి వాళ్ళు అంటున్నారు, మేము ఎందుకు ఈ దేశాని కోసం మేము పోరాడుతున్నాం. అక్కడ 10 డౌనింగ్ స్ట్రీట్ ముందెళ్ళి వాషింగ్టన్లో లాబింగ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ప్రొసెషన్స్ తీసి ఎందుకు చేస్తున్నాం? యూఎస్లో, యూకేలో, మిగతా రాజ్యాలు మన గవర్నమెంట్ మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. ఇండైరెక్ట్గా డీప్ స్టేట్ వన్ ద గేమ్ అనుకోవచ్చా సార్? డీప్ స్టేట్ని మీరు పక్కన పెట్టండి సార్. డీప్ స్టేట్ చేస్తే వీళ్ళు నిద్రపోతున్నారా డీప్ స్టేట్ని చూసుకొని? డీప్ స్టేట్ అంటే ఇవాళ దాకా ఒకరిని అరెస్ట్ చేశారా మీరు? ఫండింగ్లో ఒక న్యూస్ క్లిక్ అని అరెస్ట్ చేశారు. ఏమైంది? ఆ కేసు మళ్ళీ స్టే ఆర్డర్ వచ్చింది. మీరు దాన్ని ఏమైనా ఫాలోఅప్ చేశారా స్టే ఆర్డర్ తీయడానికి? ఎన్ఎస్ఏ కింద ఎందుకు వేయలేదు వాడిని? ఇది ప్రాబ్లం. దిస్ ఇస్ సెట్టింగ్ అ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్. రేపు ఏ స్టూడెంట్ యూనియన్ అయినా దేశంలో ఎక్కడైనా ప్రొటెస్ట్ చేస్తే, సోకాల్ స్టూడెంట్ యూనియన్, వాళ్ళ మీద చర్యలు ఉండకూడదు, ఇంక్లూడింగ్ తెలంగాణ. రాళ్ళు విసిరితే, పోలీసు వాళ్ళని కొడితే కూడా కేసు ఉండకూడదు. చూద్దాం. ఇప్పుడు సుప్రీంకోర్టు అంటున్నారు ప్రోటోకాల్స్ కావాలంటున్నారు. అంటే ముందు వాళ్ళు రాళ్ళు విసురుతారు, మీరు చూస్తూనే ఊరుకోండి, దాని తర్వాత ఫైరింగ్ ఉంటుంది,
లేకుంటే వాటర్ క్యానన్ ఉంటుంది. అంటే వాళ్ళని అడగాలేమో, అడగాలి, మీ మీద ఫైరింగ్ ఇప్పుడు మేము మీ మీద ఫైరింగ్ చేయొచ్చా, మీ రాళ్ళు విసరటం అయిపోయిందని అడగాలేమో. ఇంకా పెప్పర్ స్ప్రే తీసుకొచ్చారండి, పోలీసు వాళ్ళ మీద వాడారు. ఒక ప్రెగ్నెంట్ లేడీ పోలీస్ ఆఫీసర్ని కొట్టారు, RAF ఆయన కొట్టారు, మేము చూసాం. ఆయన కింద పడ్డారు, కాలు ఇలా అడ్డం ఏమైంది ఆ కేసులో? వేర్ ఆర్ దోస్ ఫెలోస్? దే ఆర్ ఆల్ దేర్ ఇన్ ద CCTV. ఒక్కొక్కరిని తీసుకొని అటెంప్ట్ టు మర్డర్లో. వాళ్ళందరూ శాంతియుత ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు అని చెప్పి కదా వీళ్ళు అనేది. సర్వదాస్ ఏం శాంతి అండి అది, నాకు అర్థం కాదు. దిస్ ఇస్ టూ మచ్. ఒక నార్మల్ లా అబైడింగ్ సిటిజన్, ఇక్కడున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎంతోమంది చదువుకొని అంత కష్టపడి ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మాట ఎవరు పట్టించుకోరు. బికాస్ దే డోంట్ గో టు ద రోడ్ అండ్ ఫైట్. దే డోంట్ గో టు అండ్ త్రో స్టోన్స్ ఎట్ ద పోలీస్. వాళ్ళు రాళ్ళు విసరు పోలీసు వాళ్ళ మీద. సో వాళ్ళని పక్కన జరిపేసి పో పక్కన అని చెప్పేసి. వాడు చాలా పెద్ద మంచి సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, వాళ్ళతో మాట్లాడతాం మేము. దే డోంట్ రిప్రజెంట్ ఇండియా. సారీ, JP నడ్డా గారు అండ్ జితేంద్ర సింగ్ గారు, దే డోంట్ రిప్రజెంట్ ఇండియా. మీరు వారితో మాటలు జరిపింది పెద్ద తప్పు. అండ్ BJP విల్ ఫేస్ దిస్ కాన్సిక్వెన్సెస్ ఇన్ 2029. మీరు చూడండి, చాలామంది ప్రజలకు కోపం అవుతుంది. అన్లెస్ మోదీ గవర్నమెంట్ వాళ్ళ యాటిట్యూడ్ మార్చి లాక్ దిస్ ఫెలోస్ అప్ అండర్ NSA, అప్పుడు మీకు సపోర్ట్ తిరిగి వస్తుంది. లేకుంటే ఏం జరిగిందో వాజ్పేయి గారితో, అదే అద్వానీ గారితో జరిగింది, అది మళ్ళీ జరుగుతుంది. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఇంతకుముందు వాజ్పేయి గారితో ఏ రకంగా జరిగిందో, ఆయనకి ఏ రకమైన అనుభవం ఎదురైందో, ఇప్పుడు కూడా 2029లో అదే రకమైన అనుభవం బీజేపీకి ఎదురు కాబోతుంది. ఇంతగా ఈ దుర్బలత్వాన్ని, నిష్కారత్వాన్ని బీజేపీ ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అనేది సురేష్ కొచ్చర్ల గారి ప్రశ్న. అండ్ విధ్వంసకారుల మీద FIRలు ఉపసంహరిస్తే రేపు పొద్దున ఇది దేశానికి ఒక పీఠిక తయారు చేసినట్టు, ఒక ప్రియాంబుల్ తయారు చేసినట్టు అనమాట. దీన్ని ఎలా అడ్రస్ చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తక్షణం ఫోకస్ పెట్టకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేది, అది బీజేపీకి వచ్చే నష్టం కాదు, అంతిమంగా జాతీయవాదులకి, దేశానికి వచ్చే నష్టం అని చెప్పేసి సురేష్ కొచ్చర్ల గారి విశ్లేషణ.